హాయ్ ఫ్రెండ్స్, అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మన శ్రీ మగన్ సింగ్ కళాకార్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఆఫ్ ఇన్ ధూల్పేట అండ్ నాగోల్ గైస్. సో 2025లో మనకు కొత్త కాన్సెప్ట్లతోటి ముంబై స్టైల్లో కానివ్వండి, ధూల్పేట స్టైల్లో, హైదరాబాద్ స్టైల్లో, ఏ స్టైల్ అయినా సరే మన మగన్ సింగ్ అన్న కళాకారు తర్వాతనే ఎవరైనా. ఎందుకంటే ఇక్కడ వేరే లెవెల్లో మనకు విగ్రహాలు అయితే అందిస్తున్న అన్న మాత్రం అంత అద్భుతంగా ఉన్నాయి. అండ్ చాలా కాడికి అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా చాలా మంది వచ్చి తొందరగా వచ్చి విజిట్ చేసి మరి బుకింగ్ చేసుకుంటారు గైస్. అంత యూనిక్ మోడల్ ఉంది. అండ్ సో ఇక్కడ మనకు తొందరగా వచ్చి మీరు విజిట్ చేస్తే చాలా విగ్రహాలు అయితే మనకు అవైలబుల్లో ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ విగ్రహాలు ఉన్నాయి. అండ్ హ్యాండ్ మేడింగ్ కూడా ఆల్మోస్ట్ నడుస్తుంది. సో నా బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు కనబడితే చూసుకోవచ్చు, ఇది హ్యాండ్ మేడింగ్ గణేశుడు గైస్. ఎందుకంటే ఇది వెళ్ళేది సూర్యాపేట్. అండ్ చాలామంది వచ్చి విజిట్ చేసి మరి తొందరగా బుక్ చేసుకుంటారు. సో నాగోల్ మెట్రో స్టేషన్ SVM గ్రాండ్ పక్కనే మనకు శ్రీ మగన్ సింగ్ కళాకార్ వర్క్షాప్ అయితే ఉంటుంది. సో తొందరగా వచ్చి విజిట్ చేయండి. అండ్ తొందరగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి గైస్. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చి వస్తున్నాను. అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ, జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మన నాగోల్లో శ్రీ మగన్ సింగ్ కళాకార్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఆఫ్ ఇన్ నాగోల్ అండి. సో ధూల్పేటలో కానివ్వండి, మన నాగోల్లో కానివ్వండి, ఫేమస్ కళాకార్. ఎందుకంటే ఈ ఇయర్ 2025లో మనకు ముంబై కాన్సెప్ట్లో గణేష్లు మాత్రం వేరే లెవెల్లో అయితే దింపిండు. అండ్ ధూల్పేట కాన్సెప్ట్ కూడా ఉందండి. సో దీని మెయిన్ అడ్రస్ వచ్చేసి మనకు SVM గ్రాండ్ కనబడుతుంది అండి. నాగోల్ మెట్రో స్టేషన్ SVM గ్రాండ్, దాని ఆపోజిట్ ఇక్కడ అండి. సో దీని అడ్రస్ డీటెయిల్గా ఎక్కడైతే చెప్తాను. సో ఫ్రెండ్స్, క్లారిటీగా అడ్రస్ చూసుకోవచ్చు. బిసైడ్ నాగోల్ మెట్రో స్టేషన్, పిల్లర్ నెంబర్ 827, బిసైడ్ SVM గ్రాండ్ హోటల్ అండి. సో చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కటి డీటెయిల్ వర్క్ అనేది ఎంతవరకు వచ్చిందో మొత్తం చూపిస్తాను. అండ్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక విగ్రహం కూడా ఇక్కడ నుంచి ఆగమన్ అనేది వెళ్ళిపోయిందండి. అండ్ ఇంకా చాలా బుకింగ్స్ అయితే అయిపోయినాయి ఇక్కడ గణేశులవి. సో ఇంకా కొత్త కాన్సెప్ట్లతో కూడా అన్న మేకింగ్ చేసిండు, అవి కూడా చూపిస్తాను. సో తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. జస్ట్ 1 మంత్ టైం ఉంది మనకు. సో 1 మంత్ టైం ఉంది కాబట్టి వచ్చి తొందరగా వచ్చి బుక్ చేసుకోండి గైస్. ఎందుకంటే ఇటువంటి మోడల్ వినాయకులు దొరకాలంటే మనకు చాలా కష్టం. సో ఫస్ట్ విగ్రహం వచ్చేసి ఇక్కడ చూస్తారు కదా, శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి అవతారంలో ఉన్నారండి. సో ఎప్పుడు దీనికన్నా ముందు ఉండే గణేశుడు. సో ఇది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మనకు శివుని అవతారంలో ఉన్న దర్శిస్తున్న గణేశుడు. సో ఐదు హెడ్లు అయితే ఉన్నాయి, 5 ఫేసెస్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, పాము వచ్చేసి మనకు మెడకు చుట్టుకొని ఇక్కడైతే వచ్చింది మనకు బొజ్జ భాగం కాడ. అండ్ మొత్తం ఇది మనకు పులి చర్మం. సో శివునికి ఏ విధంగా పులి చర్మం ఉంటుందో అదే విధంగా మనకు పులి చర్మం అనేది వచ్చింది. అండ్ ఇక్కడ మనకు దశావతారాల చేతులు అయితే వచ్చే చూసుకోవచ్చు. సో గణేశుడు మాత్రం నిజంగా వేరే లెవెల్ అండ్ కొత్త కాన్సెప్ట్ తోటి చాలా అద్భుతంగా అయితే మేకింగ్ అయింది గణేశుడు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక విగ్రహం వచ్చేసి ఒక 2-3 వీక్స్ కింద ఆగమన్కి అయితే వెళ్ళిపోయిందండి. ఆగమన్ అయింది. అండ్ ఇక్కడ నుంచే చాలా గ్రాండ్గా తీసుకుని వెళ్ళారు అన్నవాళ్ళు. సో చూస్తారు కదా, ఇది ఈ విగ్రహం. సో మనం బ్యాక్గ్రౌండ్కి పాములు కానివ్వండి మొత్తం మేకింగ్ చేస్తారు. సో చూసుకోవచ్చు ఎంత పెద్ద పాములు ఉన్నాయో. సో గైస్, న్యూ కాన్సెప్ట్. సో బటర్ఫ్లై మోడల్ చూస్తారు కదా ఏ విధంగా ఉందో. సో ఈ క్యాండిడేట్ వచ్చేసి మనకు బటర్ఫ్లై అంట. సో దాని మీద అయితే గణేశుడు కూర్చొని ఉన్నారు. సో చూసుకోవచ్చు, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు స్కెచెస్ తోటి మేకింగ్ అవుతుంది అనుకుంటాను. సో ఇక్కడైతే వన్ ఆఫ్ ద యూనిక్ అండ్ చాలా అద్భుతంగా ఉంది గణేశుడు మాత్రం. మూషిక వాహనుడు చూస్తారు కదా, ఇది వచ్చేసి నంది. మూషిక వాహనం కాదు, నంది. సో నంది ఫేస్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మూషిక వాహనుడు. సో మూషిక వాహనుడు ఏ విధంగా కూర్చొని చూస్తారు కదా ఎలుక. మధ్యలో వచ్చేసి మనకు బొజ్జ గణపతి. చాలా అద్భుతంగా చక్కగా ఎంత అద్భుతంగా ఉందో చూస్తారు కదా, వేరే లెవెల్లో ఉంది గణేశుడు మాత్రం. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, జస్ట్ సిట్టింగ్ పొజిషన్, చాలా యూనిక్ మోడల్ గణేశుడు. సో ప్రజెంట్ అయితే మేకింగ్ అవుతుంది, ఇంకా ఫుల్ కంప్లీట్ అయితే అవ్వలేదు. సో చాలా తక్కువ టైం ఉంది కానీ నా వాళ్ళు తొందరగా కంప్లీట్ చేస్తారు. అండ్ మనకు ఇక్కడ చూసుకోవచ్చు, నిజంగా బుకింగ్ అయిపోయింది, సోల్డ్ అవుటెడ్. సో ఇది వచ్చేసి ఏ విధంగా లుకింగ్ కనబడుతుంటే చాలా వేరే లెవెల్లో ఉంది. ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో మనకు. సో చూస్తారు కదా ఫినిషింగ్ ఎంత అద్భుతంగా ఉందో, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఎక్సలెంట్లో ఉంది గణేశుడు మాత్రం. అండ్ ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ చూసుకోవచ్చు. సో ఇవి బ్యాక్గ్రౌండ్ తోటి 10 feet రావచ్చు గైస్. అండ్ ఇక్కడ చూస్తారు కదా మన గాలిలో ఏ విధంగా ఎగరబోతుండో గణేశుడు. చూస్తారు ఎంత అద్భుతంగా ఉందో, చాలా అద్భుతంగా ఉంది గణేశుడు మాత్రం. సో ఇక్కడ అన్ని చిన్న గణపతులు అయితే చూసుకోవచ్చు. సో అక్కడ సిట్టింగ్ పొజిషన్. అండ్ ఇక్కడ దశావతారాలు, హ్యాండ్సే ఓన్లీ, హెడ్స్ కాదు. సో గణేశుడు మాత్రం మోడల్స్ అయితే ఉన్నది, చాలా యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయింది, ఒక ధోతి వర్క్ తప్ప. సో చూసుకోవచ్చు, అట్లా చూస్తుంటేనే మనకు సాక్షాత్ దేవుడే కూర్చొని చూస్తున్నట్టు ఉంది. అంత యూనిక్ అయితే ఉంది గణేశుడు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో, చాలా చక్కగా అద్భుతంగా. ఫినిషింగ్ మాత్రం వేరే లెవెల్లో ఎక్సలెంట్ ఇచ్చిండు. మనకు ధూల్పేట కన్నా మించింది ఇచ్చిండు అన్న అయితే. సో ఇక్కడ చూస్తారు కదా,
3 పులుల పైన కూర్చొని సవారీ చేస్తున్న గణపతి. సో ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్లతో చాలా యూనిక్ మోడల్ గణేష్లు అయితే ఉన్నాయి గైస్. సో చూస్తారు స్టాండింగ్ పొజిషన్ అండ్ వన్ ఆఫ్ ద యూనిక్ మోస్ట్ ఫేమస్ ఆఫ్ గణేష్ ఇన్ 2025లో మనకు బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది కదా, పాములు ఏ విధంగా ఉన్నాయో. సో 5 పడగల పాములతోటి మధ్యలో గణేశుడు కూర్చొని ఉన్నారు. నిజంగా చూసుకో కదా, సిట్టింగ్ పొజిషన్ హైలైట్ ఉంది, వేరే లెవెల్ కాన్సెప్ట్. అండ్ సో చిన్న చిన్న ఇక్కడ మనకు విష్ణు అవతారంలో కానివ్వండి, ఇక్కడ మనకు బాలాజీ మోడల్లో కానివ్వండి, అండ్ ఇక్కడ శివుడి మోడల్లో కానివ్వండి. శివుని మోడల్లో చూసుకోవచ్చు కదా గైస్ ఏ విధంగా ఉందో. శివుడు అవతారంలో నిజంగా వేరే లెవెల్లో ఉంది గణేశుడు మాత్రం. సో చిన్న గణపతులు ముంబై కాన్సెప్ట్లో వేరే లెవెల్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఫైనల్లీ మన కృష్ణుడు అవతారంలో కూడా వచ్చింది గణేశుడు మాత్రం. సూపర్ అంటే సూపర్ ఉంది గైస్. సో ఇవి వచ్చేసి మ్యాక్సిమం 7-8 ఫీట్స్ మధ్యలో ఉంటుంది మనకు, కానీ వేరే లెవెల్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు పెద్ద గణపతులు అయితే చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి మనకు హంస పడవ అండి. సో హంస మీద స్వామివారు అయితే నించుని ఉన్నారు, చూస్తారు కదా. గణేశుని చూస్తే ఫిదా అయిపోవచ్చు. సో ఇవన్నీ సోల్డ్ అవుట్ గణేశులే ఆల్మోస్ట్. కొన్ని ఉన్నాయి, సో కొన్ని కూడా మీరు వచ్చి తొందరగా బుక్ చేసుకోవచ్చు. శంఖం, సో శంఖం చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో శంఖం. శంఖం పైన నించున్న బొజ్జ గణపతి. అండ్ ఇక్కడ కూర్చున్న గణపతులు, అక్కడ సిట్టింగ్ స్టాండింగ్ అవన్నీ చూసుకోవచ్చు. అండ్ అక్కడ వచ్చేసి మనకు రాముని అవతారంలో వస్తుంది అనుకుంటాను గైస్. సో చూసుకోవచ్చు ఇక్కడ ఇది కొండపైన నించిన గణేశులు. సో చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. అండ్ ఇక్కడ శంఖం, చిన్న శంఖం కూడా చూసుకోవచ్చు, శంఖం పైన నించిన గణపతి. సో ఇలా ఈ స్టాండింగ్ పొజిషన్లో సో వన్ ఆఫ్ ద యూనిక్ అండ్ మోస్ట్ ఫేమస్ ఆఫ్ గణేష్. ఎందుకంటే మనకు తాబేలు మీద కూర్చున్న గణేశుడు. సో చూసుకోవచ్చు తాబేలు ఫేసింగ్ కానివ్వండి, ఆ లెగ్స్ కానివ్వండి ఎంత భారీగా ఉందో. అండ్ మొత్తానికి తాబేలు పైన కూర్చున్న గణపతి. అండ్ ఇక్కడ ఫ్లవర్, సో పువ్వులో వెలుస్తున్నట్టు పువ్వు చూసుకోవచ్చు. సో ఇది మొత్తానికి అయితే కంప్లీట్ అవ్వలేదు. అండ్ ఇది కూడా సోల్డ్ అవుట్ చూస్తారు కదా. 1 మంత్ ఉంది. అన్నవాళ్ళు చాలామంది ఎక్కడికెక్కడ వచ్చి ఫినిషింగ్ చూసి కూడా తొందరగా బుక్ చేసి పట్టేస్తారు. అండ్ అక్కడైతే గద పట్టుకొని నించున్న గణేశుడు. సో గద కూడా చాలా పెద్దగా ఇచ్చారు స్వామివారికి. సో ఇక్కడైతే ఇంకా ఉన్నాయి, ఎవరైనా బుకింగ్ చేయాలనుకున్నా వచ్చి తొందరగా బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే రెడీగా ఉన్నాయి కాబట్టి తొందరగా ఫిట్ చేసి ఇస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్. సో ఇవి అయితే కొన్నిటికి సోల్డ్ అవుట్ అయితే ఇంకా అవ్వలేదు. ఈ విగ్రహాలు అయితే ఉన్నాయి. సో వీటి బ్యాక్గ్రౌండ్ అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అండ్ ఇక్కడైతే సోల్డ్ అవుట్ అయిపోయింది గైస్. సో సోల్డ్ అవుట్ అయినవి కొన్ని ఫిట్ చేసి పెట్టేసారు. ఎందుకంటే మనకు ఇట్లా ట్యాగులు ఉంటాయి, సోల్డ్ అవుట్ అని ట్యాగులు ఉంటాయి. సో చూసుకోవచ్చు నిజంగా గణేశుడు మాత్రం వేరే లెవెల్లో కనబడుతుంది భయ. ఆ ఫినిషింగ్ కానివ్వండి, వర్కింగ్ కానివ్వండి, హైలైట్లో ఉంది. సో వీటికైతే కవర్లు వేసేసారు భయ. సో చూసుకోవచ్చు నిజంగా ఫినిషింగ్ మాత్రం వేరే లెవెల్ కాన్సెప్ట్లో ఉంది. గణేశుడు మాత్రం సాక్షాత్తుడు దేవుడే కూర్చొని ఆ ఫినిషింగ్ చూడండి. నేను చెప్పడం కాదు, మీరు లైవ్లో వచ్చి చూసిరనుకో తొందరగా బుక్ చేసుకుంటారు. సో మీ కమిటీ మెంబర్స్ ఆల్మోస్ట్ అందరూ వచ్చి చూసిరనుకో తొందరగా వచ్చి బుక్ చేసుకుంటారు. అంత ఆ ఫినిషింగ్ లెవెల్లో అయితే ఉన్నాయి గణేశుడు మాత్రం. సో చూస్తారు కదా, డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ కాన్సెప్ట్లో తొండం కానివ్వండి, కిరీటం కానివ్వండి, అండ్ మనకు హ్యాండ్స్ కానివ్వండి, బొజ్జ కానివ్వండి, అన్నీ మొత్తం చేంజెస్ ఉంటుంది. సో చూసుకోవచ్చు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ నిజంగా ఏ విధంగా ఉందంటే చూసుకోవచ్చు గణేశుడు మాత్రం. సో ఇక్కడైతే మనకు గ్రీన్ పంచ, లైట్ గ్రీన్ పంచ అండ్ బార్డర్లు కూడా మనకు హోమ్ అనేది హోమ్ కాదండి, స్వస్తికో ఇది ఏదో పేరు ఉంటుంది. సో అంత ఐడియా లేదు. సో మీకు తెలుస్తుంటే కామెంట్ అయితే చేయండి. బార్డర్లు మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫినిషింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది గణేశుడు మాత్రం. ఇదండి. సో అండ్ ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఇవన్నీ చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో. సో ఇవి ఇప్పుడు నా కొత్త ఛానల్లో అనేది రివీల్ అవుతున్నాయండి. సో మీరు వచ్చి తొందరగా సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను. ఎందుకంటే మీరు సపోర్ట్ చేసినాకో నేను ఇంకా చాలా వీడియోస్ అయితే తీసి అప్లోడ్ చేస్తుంటాను. అండ్ 2 సింహాల మధ్యలో మనం గణేశుడు కూర్చుని ఉన్నారు. సో 2 సింహాల మీద చేయి పెడుతున్నట్టు కాన్సెప్ట్. సో వేరే లెవెల్లో కాన్సెప్ట్ అయితే ఉంది గణేశుడు మాత్రం. అండ్ నిజంగా ఫిదా చాలా యూనిక్ మోడల్ ఉంది గణేశుడు మాత్రం. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో గణేశుడు మాత్రం. ఫినిషింగ్లో మోస్ట్ ఫేమస్. అండ్ ఇక్కడైతే మనకు సింహం అనేది వచ్చింది. అండ్ ఇక్కడ మనకు ఆరెంజ్ కలర్ ధోతి చూసుకోవచ్చు. సో స్మూత్గా అండ్ స్మార్ట్గా ఎంత అద్భుతంగా ఉందో. సో బార్డర్లు కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అండ్ గ్రీన్ కలర్ మనకు అక్కడ కట్టిరు. అండ్ పింక్ కలర్ మనకు కండువ వచ్చింది. సో గణేశ్వర స్వామివారిని అయితే చూసుకోవచ్చు.
సో గైస్ మనకు కృష్ణుడి అవతారం సో చూస్తారు కదా ఏ విధంగా ఉందో గణేశుడు మాత్రం ఆ తొండం కానివ్వండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫ్లూట్ అనేది వస్తుంది. సో ఫ్లూట్ వాదిస్తున్నట్టు గణేశుడు మాత్రం వేరే లెవెల్లో ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 50% కలరింగ్ అయితే వర్క్ అనేది అయిపోయింది. అండ్ ఇక్కడ ఓన్లీ సోల్డ్ అవుట్ గైస్ ఇవన్నీ. సో ఇక్కడ మనకు తెలిసి సోల్డ్ అవుట్. సో స్వామివారిని చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కూడా ఫిట్ చేస్తారు ఇంకా. అండ్ టోటల్ అయితే ఫిట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, కొంచెం డిస్టర్బెన్స్ అయితే సారీ అండి, ఎందుకంటే నేను నా చేతితో ఇదవుతుంది కాబట్టి కెమెరా అనేది షేక్ అవుతుంది. సో మొత్తం చూసుకోవచ్చు, ఫినిషింగ్ కానివ్వండి మొత్తం ఆల్మోస్ట్ వేరే లెవెల్లో అయితే ఉన్నాయి గణపతులు. సో తొందరగా వచ్చి బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈసోంటి గణేషులు దొరకాలంటే చాలా తక్కువ మనకు. ఎందుకంటే ఇలాంటి ఫినిషింగ్ మన కమిటీ హాల్లో కానివ్వండి, మన కాలనీలో ఇటువంటి గణేషులు కూర్చోబెడితే 10 కిలోమీటర్ల దూరం చూసినా కూడా కానీ ఫినిషింగ్ మాత్రం వేరే లెవెల్లో కనబడుతుంది. అంత అద్భుతంగా అయితే ఉంది గణేషులు మాత్రం. అండ్ ధూల్పేట్ కాన్సెప్ట్లో కూడా మీకు చూపిస్తాను. సో చూసుకోవచ్చు, ధూల్పేట్ కాన్సెప్ట్లో అయితే ఇంకా వర్క్ అనేది కలరింగ్ అయితే అవ్వలేదు. సో మొత్తం బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, సింహం ఉంది అండ్ ఎలుక ఉంది, మూషిక వాహనుడికి వచ్చాము. సో రథం బండి కాకుండా ఇక్కడ పికాక్ కూడా ఉంది. సో మధ్యలో వచ్చేసి మన బొజ్జ గణపతి కూర్చొని ఉన్నారు స్వామివారు దర్శిస్తున్నట్టు. సో ఇక్కడ మొత్తం అదే మోడల్. అండ్ ఇక్కడ వచ్చేసి మన బొజ్జ గణపతి, అసలు శిశులైన బొజ్జ గణపతి. సో చూడవచ్చు. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, జస్ట్ సిట్టింగ్ పొజిషన్ బొజ్జ గణపతి గణేశుడు. భారీ విగ్రహం బొజ్జ గణపతి దగ్గర 15 ఫీట్ల పైన ఉంటుంది. సో స్వామివారు మాత్రం నిజంగా వేరే లెవెల్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్లో ఉంది. అండ్ ఇది మినీ చిన్న బొజ్జ గణపతి గైస్, ఎందుకంటే సేమ్ మోడల్ కాన్సెప్ట్ మాత్రం వేరే అద్భుతంగా ఉంది. సో వీటి కలరింగ్ అయితే నడుస్తుంది ఒక ఈరోజు ఈవినింగ్ లోపల, ఎందుకంటే ఇప్పుడు అన్న వాళ్ళు ఆల్మోస్ట్ కలరింగ్ కలుపుతారు. సో చూసుకోవచ్చు అన్నీ దిగినాయి, ఇప్పుడు కలరింగ్ ఒకటే బ్యాలెన్స్. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వచ్చేసి మన మగన్ సింగ్ కళాకార్ అన్నవాళ్ళ షెడ్లో ఉన్న వర్క్ అప్డేట్. సో ఇంకా ముందు మీరు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను గైస్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ జై శ్రీనివాస్, జై శ్రీరామ్, థ్యాంక్ యూ, జై హింద్.